విశాఖ సెంట్రల్ జైల్ని హోంమంత్రి అనితా వంగలపూడి ఈరోజు సందర్శించారు. అయితే గత వారం రోజులుగా ఈ విశాఖ సెంట్రల్ జైల్ ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఖైదీలు మొత్తం అంతా ఇక్కడ సెల్ ఫోన్లు వాడుతున్నారు. అలాగే సెల్ ఫోన్లు ఏ విధంగా వస్తున్నాయి బయట నుంచి, అలాగే సెల్ ఫోన్లు సంబంధించి రెండు స్మార్ట్ ఫోన్లు, ఒక కీప్యాడ్ ఫోను, అలాగే 2 డేటా కేబుల్స్ అనేది దొరకడంతో నిజంగా ఇది చాలా పెద్ద హాట్ టాపిక్గా మారింది. అయితే ప్రధానంగా ఈ అన్ని విషయాలు ఈరోజు నారా లోకేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రావడంతో ఇవన్నీ దీని మీద అప్డేట్ ఇవ్వడం కోసం హోంమంత్రి అనిత వచ్చారని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది. అయితే రోజుల క్రితం సెంట్రల్ జైలు వార్డర్ల కుటుంబ సభ్యులు జైలు ముందు ఆందోళనకు దిగడంతో నివేదిక కోరారు హోంమంత్రి అనిత ఈ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ అయిన మహేష్ బాబుని. అయితే జైల్లో డీఐజీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి నివేదిక ఇవ్వడం అయితే జరిగింది. అయితే సెంట్రల్ జైలు నుంచి 37 మంది వార్డర్లు బదిలీ చేసిన అధికారులు వార్డర్ల బదిలీల తర్వాత జైలు బ్యారెక్స్లో తనిఖీలు చేపట్టారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సూపరింటెండెంట్ మహేష్ బాబు. అయితే జైలు బ్యారెక్స్లో 3 సెల్ ఫోన్లు, 1 సెల్ బ్యాటరీ, 2 డేటా కేబుల్ దొరకడంతో జైలు అధికారులు అయితే కంగుతున్నారని చెప్పాలి. నిజంగా విశాఖ సెంట్రల్ జైల్లో తరచూ వివాదాల్లోకి రావడంతో తనిఖీలు చేపట్టారు హోంమంత్రి వంగలపూడి అనిత.